ఏమిట్రా అలెగ్జాండర్, ఇరుగు పొరుగు అన్న తర్వాత మనతో పాటు మన కుటుంబంలో మిగతా మనుషుల మధ్య కూడా అవగాహన ఉండాలి కదా. ఏమిటారు అనేది? ఇప్పుడు అవగాహన లేదంటావా? మన మధ్య ఉన్నంతగా మన పిల్లల మధ్య ఉండడం లేదు. పిల్లలు నువ్వే అంటున్నావుగా, నీ పిల్లలను మందలించు, నా పిల్లల్ని మందలిస్తాను. ఒక్క విషయం అడుగుతాను చెప్పు, నీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, చర్చిలో ఉన్నప్పుడు కాలుస్తావా? అక్కడ ఎలా కాలుస్తామయ్యా, అది పవిత్రమైన స్థానం. కొన్ని సినిమా హాల్లో అక్కడ కాల్చాం, అక్కడ ప్రొహిబిషన్ ఉంది కాబట్టి. ప్రొహిబిషన్ ఎందుకు ఉంది? నువ్వు కాల్చే సిగరెట్ పొగ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనేగా అది నేరం కింద జమకట్టబడింది. అలాగే నువ్వు చేస్తున్న అనాచార పనుల వల్ల పొరుగింటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా? సరే, ఆర్గ్యుమెంట్ అనేది ఊరికే ఉయ్యాలంటిదిరా, ఎంత ముందుకు వెళ్తుందో అంత వెనక్కి వస్తుంది. నీ దేవాలయాల మీద భూతబొమ్మలు తెలిసి కూడా గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నావురా? వాటి మీద కంటే నీ దేవుడి మీద భక్తి ఎక్కువ కాబట్టి వాటి గురించి ఎలా పట్టించుకోవో మా విషయంలోనూ ఎందుకు నువ్వు ఆలోచించవు? అంటే ప్రతి విషయంలోనూ మేము రాజీ పడి పడగాల్సింది, అంతేగాని నీ అలవాట్లు మార్చుకో. ఎందుకు మార్చుకోవాలయా? ఎవరు మారుతున్నారు కనుక మా ఎవరో పొద్దుపోయేదాకా నిద్రపో, నీ ఎవరో తూర్పు తెల్లవారు ముందు లేచి మంత్రాలు సుప్రభాతాలతో మా చెవులు గుయ్యమంటూ నిద్ర రాకుండా చేస్తున్నారు. వద్దు మంత్రాలు తర్వాత మీరు మారుకుంటారా?